హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను పాలకూర పప్పుని చాలా రుచిగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే మరింత రుచిగా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే దీనికోసం నేను ఒక కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును తీసుకునేసి 2-3 సార్లు శుభ్రంగా కడుగుతున్నాను. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దీనికైతే 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకునేసి 3 కట్టల పాలకూరని అయితే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ పాలకూరని కూడా యాడ్ చేసుకొని 2 మీడియం సైజు టమాటాలని కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ నూనెను కూడా వేసుకునేసి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఉడికించుకుందాము. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం దీనిలో ఆయిల్ వేసుకొని ఉడికించుకోవడం వలన పొంగు అయితే బయటికి రాదు. ఇలా ఉడికించుకున్న తర్వాత ఆవిరంతా పోయాక మూత తీసి చూద్దాము. పప్పు అయితే బాగా ఉడికిపోయింది. పప్పు గుత్తితో కూడా అవసరం లేదు. స్పూన్ తోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి దీనికి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే పసుపుని, 2 స్పూన్ల కారంని, ఇంకా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జుని వేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో 3-4 మినిట్స్ అయితే ఈ పప్పుని ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లమైన ఆయిల్ వేసుకొని శనగపప్పుని, మినపప్పుని, జీలకర్రని, ఆవాలను వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక 2 ఎండుమిర్చిని, అలాగే 5-6 వెల్లుల్లిని వేసుకొని మరో 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మరో 1 మినిట్ అయితే ఫ్రై చేశాను. ఆ తర్వాత దీనిలోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. ఇంకా 2 పచ్చిమిర్చిని కూడా నిలువుగా చీరుకొనేసి యాడ్ చేశాను. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని అయితే ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి మనం ఉడికించుకున్న పప్పుని అయితే ఒక 2 గంటలు అయితే వేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికిన పప్పులోకి అయితే ఈ తిరువాతను అంతా యాడ్ చేసుకునేసి పప్పు కొంచెం గట్టిగా ఉన్నందున ఈ తిరువాత బాండీలోనే 1 గ్లాసు వాటర్ని వేసుకునేసి ఈ పప్పులో మిక్స్ చేసుకున్నాను. జస్ట్ 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మన పప్పు అయితే రెడీ అయిపోయింది. మరీ పలుచగా లేదు, అలా అని గట్టిగా లేదు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.